అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సెక్రటరీ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఆంధ్ర వనితా విహార్ అని బోర్డున్న గేటులో నుంచి సుడిగాలిలా బయటకు దూసుకువచ్చింది జయంతి. గేటుకు 10 బార్లలో ఉన్న బస్టాప్ వైపు గబగబా అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయింది. పరీక్షగా చూస్తే జయంతిలో నరనరం ఏదో అస్పష్టమైన ఉద్విగ్న భావంతో వణుకుతున్నట్లుంది. మొహం ఎర్రబడింది, పెదవులు అదురుతున్నాయి, నుదుటి మీద సన్నగా చెమట పట్టింది. కళ్ళలో తిరగబోతున్న నీళ్ళని బలవంతాన్ని ఆపుకోవాలని ఒంట్లో ఉన్న శక్తినంతా కూడపట్టుకుని ప్రయత్నం చేస్తున్నట్లు క్రింద పెదవిని రక్తం వస్తుందేమో అన్నంత గట్టిగా పళ్ళ మధ్య నొక్కి పట్టింది. వెధవ బస్సు, ఇదో గోల, కావాలనుకున్నప్పుడు చచ్చినా రాదు. చుట్టుప్రక్కల ఎక్కడ కనుచూపు మేరలో రిక్షా కూడా కనిపించకపోవటంతో తనని తనే తిట్టుకుంది. తిట్టుకున్నా స్టాప్లో నిలబడక తప్పలేదు. తొందరపడ్డావేమో, బంగారం లాంటి ఉద్యోగం చేతులారా వదులుకుని వచ్చావు. జయంతి మనసులో అంతరాత్మ లాంటిది సనగటం ప్రారంభించింది. తొందరపడ్డానా? అది బంగారం లాంటి ఉద్యోగమా? అడుగడుక్కి నా వ్యక్తిత్వాన్ని చంపి నేను అక్కడున్న అందరిలోకి అధమం అని ప్రతిక్షణం గుర్తు చేసే ఆ ఉద్యోగం అసలు ఇన్నాళ్ళు ఓపిక తెచ్చుకుని చేయటం నాదే బుద్ధి తక్కువ. ఎర్రబడిన మొహంతో బస్సు వైపు తల తిప్పి చూస్తున్న జయంతి అంతరాత్మని కసురుతూ అంది. కానీ నీ ఆత్మాభిమానం అన్నం పెట్టదే మరి. పెట్టకపోతే పోయింది, వెధవన్నం తినడం మానేస్తాను. నువ్వు మానేయగలవు, సంతోషమే. కానీ బామ్మకేమని చెబుతావు? ఆవిడసలే గుండెదడ మనిషి. కాస్త ఈ ఉద్యోగం దొరికిన తర్వాత మనశ్శాంతిగా కృష్ణారామ అనుకుంటోంది. అవును, నిజమే. బామ్మకేమని చెప్పాలి? జయంతి నిస్సహాయంగా చూసింది. వెంటనే కోపం వచ్చింది. బామ్మకి చెప్పను. చెప్పకుండా ఇంకోటేదైనా చూచుకుని అప్పుడు చెబుతాను. ఇంకోటి వెంటనే తొందరగా దొరకాలి అంటే మాటలా? జయంతి బ్యాగులో ఉన్న 2 రూపాయల చిల్లర కళ్ళ ముందు మెదిలింది. వెంటనే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. తనకేం తెలుసు? ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీ అంటే గొప్పవాళ్లతో పరిచయం అయ్యి తను కూడా గొప్పదైపోవచ్చుననుకుంది. వాళ్ళింత అసూయపరులని, ఎదుటి వాళ్ళని డబ్బుతో తప్ప గుర్తించరని, హోదా ఉంటే గానీ లెక్క పెట్టరని, ఇంత మూర్ఖులని అనుకోలేదు. మూర్ఖులా? మూర్ఖులేం కాదు. అసలు ఎదుటి వాళ్లతో సమానులు అని గుర్తుపట్టడానికి ఇష్టపడరు. పోనీ తన సంగతి వదిలేశాయి. కానీ వాళ్లలో వాళ్ళకెన్ని పోట్లాటలు, మనిషి వెనక మనిషి మాటలు, బోలెడన్ని అబద్ధాలు వాళ్ళు చెబుతారు, ఎదుటి వాళ్ళని చెప్పమంటారు. అవన్నీ కూడా తను లెక్క పెట్టుకోలేదు. వాళ్ళు చెప్పినట్టే చేయడానికి సిద్ధపడింది. కానీ ఇదేమిటి? ఆ సంఘటన గుర్తొస్తూనే జయంతి వంటి నిండా గొంగలి పురుగులు పాకినట్టయింది. చదువు, సంస్కారం ముసుగు వేసుకున్న క్రూరత్వం, రాక్షసత్వం. ఏటో చూస్తూ ఆలోచనల్లో పడి కొట్టుకుపోతున్న జయంతికి తన ప్రక్కగా నల్లటి కారు ఆగటం గానీ, అందులో నుండి తెల్లటి బట్టల్లో ఉన్న వ్యక్తి హలో అనడం గానీ క్షణం సేపు గమనించలేదు. హలో, మిమ్మల్నే. రోడ్డు మీద నిలబడే నిద్రపోతున్నారా? జయంతి కళ్ళు తిప్పి చూసింది. ఎదురుగుండా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రాజశేఖరం. జయంతి చప్పున కంట్లో నలకపడిందాన్లా 2 కళ్ళు గట్టిగా తుడుచుకుంది. కానీ త్వరలో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు జయంతి గట్టిగా ఒత్తిన కొద్దీ మరింత ఉబికినాయి గానీ తగ్గలేదు. ఇది రాజశేఖరం దృష్టిని దాటిపోలేదు. బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా? రండి, డ్రాప్ చేస్తాను. ఆ రోజు డోర్ వేసేసుకుని వెళ్ళిపోయిన మనిషి ఈరోజు మళ్ళీ వంగి అలాగే తీస్తూ అన్నాడు. థ్యాంక్స్, అక్కర్లేదు. ఈ ప్రపంచంలో, ముఖ్యంగా ఈ సమయంలో జయంతి కల్లో కూడా కలుసుకోకూడని వ్యక్తి రాజశేఖరం. అతని జ్యోతిష్యం గుర్తుకొచ్చిన జయంతి వెంటనే మొహం తిప్పేసుకుంది. ఇంటి దగ్గర దించిన తర్వాత థ్యాంక్స్ చెబుదురుగాని రండి. వనితా విహార్లో ఉండే అందరికీ ఉన్న జబ్బే ఇతనికి ఉంది. తాము చెప్పిన మాటలని అవతలి వాళ్ళు శిరసావహించాలి. రండి, డ్రాప్ చేస్తాను. అతని కళ్ళు జయంతిని పరిశీలనగా చూస్తున్నాయి. నో థ్యాంక్స్, బొంగురుపోతున్న కంఠంతో అంది. మీరు మూడ్లో లేనట్టున్నారే, నవ్వుతూ అన్నాడు అతను. జయంతికి వళ్ళు మండింది. మహా తన మూడు అర్థం చేసుకున్నవాడిలా. దూరంగా బస్సు వస్తున్న జాడే లేదు. పోనీ వెళ్ళిపోతే కళ్ళు మూసుకుంటే 10 నిమిషాల్లో ఇంటికి చేరుకోవచ్చు. జయంతి వచ్చి కారులో కూర్చుంది. మీకు తలుపు వేయటం రాదులా ఉంది, కొంచెం బలంగా వేయాలి. శేఖరం జయంతి మీద నుంచి వంగి తలుపు బలంగా లాగివేశాడు. కారు స్టార్ట్ అయింది. అయితే ఆ రోజు అతనికి కూడా గుర్తుందన్నమాట. ఏమిటి విశేషాలు? డ్రైవ్ చేస్తూ అడిగాడు అతను. మీకు తెలియనివేముంటాయి? ఈరోజు కాకపోతే రేపైనా తెలిసి తీరుతుంది అనుకుంది జయంతి.
నేను ఆ రోజు మిమ్మల్ని డ్రాప్ చేసిన మర్నాడే బెంగుళూరు వెళ్ళిపోయాను. అక్కడ మేము టెక్స్టైల్స్ ఒకటి తెరుస్తున్నాం. మధ్య మధ్య అప్పుడప్పుడు వచ్చి 2 రోజులున్నా ఇక్కడ సంగతులేవి నాకు తెలియవు. నిదానంగా వెనక్కు జారిగలబడి కూర్చుని ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని చూడగానే ఏదో విశేషం ఉందనిపించింది అన్నాడు. జయంతి చురుగ్గా తల తిప్పి అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. అతను ఇటువైపు చూడలేదు. ఉద్యోగం ఎలా ఉంది? మీ జోస్యం నిజమైంది అంటే? తల తిప్పి చూస్తూ అడిగాడు. అంటే ఏం లేదు, నేను రిజైన్ చేసేశాను. కళ్ళలో నిండబోతున్న నీళ్ళని బలవంతాన ఆపుకుంటూ అంది. ఎప్పుడు? కారు సడన్ బ్రేక్తో ఆగిపోయింది. శేఖరం పూర్తిగా జయంతి వైపు తిరిగాడు. ప్లీజ్ నన్ను కొంచెం త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి. బామ్మకి ఒంట్లో బాగాలేదు కూడాను. శేఖరం చూపులను తప్పించుకోవడానికి మొహాన్ని పూర్తిగా పక్కకు తిప్పుకుంటూ అంది. 5 నిమిషాల్లో దించేస్తాను. మీరు సరిగ్గా చెప్పండి. ఎప్పుడు మీరు రిజైన్ చేసింది? ఈ రోజున, ఈ పూటే. పళ్ళు బిగబట్టి ఎలాగో అంది. తనకేమో ఏడుపు వచ్చేస్తుంటే తననేమో వదలకుండా తీరిగ్గా కారు ఆపి కూర్చున్నాడు. కారణం? తల తిప్పి ఒక్కసారి గిరుక్కున అతని వైపు చూసిన జయంతి మరుక్షణంలో హ్యాండిల్ మీద చేయి వేసి డోర్ తెరుస్తూ థ్యాంక్స్, నేను నడిచి వెళ్ళిపోగలను అంది. అరెరే, మై గాడ్, ఆగు. శేఖరం చేయి వారిస్తూ గబుక్కున కంగారుగా జయంతి చేతి మీద పడి హ్యాండిల్ని గట్టిగా పట్టుకుంది. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. జయంతి మొహం ఎర్రబడింది. కళ్ళ నిండా సుళ్ళు తిరుగుతున్న నీళ్లు ఏ క్షణాన్నైనా బుగ్గల మీదకు కారవచ్చునన్నట్లున్నాయి. శేఖరం చేయి అనుకోకుండా జయంతి చేయి మీద బిగుసుకుంది. వెంటనే చేతిని తీసేసి కారు స్టార్ట్ చేశాడు. కానీ కారు కూడా నిదానంగా పోతోంది. శీతాకాలపు సాయంత్రం అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకు ఎరుపు ప్రపంచాన్ని చుట్టేసి కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువుని అదో మాదిరిగా చూపించసాగింది. మెల్లగా డ్రైవ్ చేస్తున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే కారణం చెప్పటం ఇష్టం లేకపోతే అడగను, కానీ రిజిగ్నేషన్ ఎవరికిచ్చారు మీరు అని అడిగాడు. సుమిత్రాదేవికి. సరే, రేపు ఉదయం ఆవిడే స్వయంగా వచ్చి బ్రతిమలాడి మిమ్మల్ని తీసుకువెడుతుంది. థ్యాంక్స్. ఒకసారి కాదని వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అడుగు పెట్టడం అనేది జన్మలో జరగని పని. శేఖరానికి ఉన్న పలుకుబడి ఆమెకు తెలుసు. కానీ ఆ దయాధర్మం తనకేమక్కర్లేదు. మరేం చేయాలని? ఇంకేదైనా దొరికే వరకైనా చేయాలిగా. ఇంకోటి చూసుకునేదాకా ఇది చేయాలని ఎక్కడుంది? శేఖరం మాట్లాడలేదు. కొంచెం సేపు అయిన తర్వాత జయంతి మళ్ళీ తనే, మీకు చేతనైతే ఇంకెక్కడైనా, ఎంత చిన్నదైనా సరే, అడుగడుక్కి వ్యక్తిత్వం చంపుకోవాల్సిన అవసరం లేని ఉద్యోగం చూపించండి అంది. నేనిక్కడ కారు ఆపుతాను, మీరేమీ అనకండి. శేఖరం రోడ్డువారుగా కారు ఆపుతూ అన్నాడు. ఆమె ఈసారి అభ్యంతరం పెట్టలేదు. రోడ్ల మీద లైట్లు వెలిగాయి. వెలుగుతున్న ఆ లైట్లలో ఒకదాన్నుంచి కాంతి చెట్టు కొమ్మల మధ్య నుంచి దూసుకువచ్చి జయంతికి శేఖరానికి మధ్య గీతలా పడిన ఆ లైటును కళ్ళు వాల్చుకుని ఆమె చూస్తూ కూర్చుండిపోయింది. ఉన్నట్లుండి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అన్నాడతను. ఆలస్యమైనా పర్వాలేదు, అసలు దొరుకుతుందనే ధైర్యం ఉంటే చాలు. శేఖరం మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. జయంతికి బ్యాగులో చిల్లర కళ్ళ ముందు మెదిలింది. ఏం చేయగలదు తను? అక్కడికి తనెంత సహనం చూపింది. తను చూపుతున్న సహనం అవతలి వాళ్ళు అసమర్థతగా తీసిపారేశారు. పోనీ నా సెక్రటరీగా ఉండకూడదు హఠాత్తుగా అన్నాడతను. తమాషాకిది సమయం కాదు, రోషంగా అంది. అంత మూర్ఖుణ్ణి కాను. నా సెక్రటరీ ఊరు వెళ్ళి 20 రోజుల పైన అయింది. తల్లికి సుస్థిగా ఉందిట. మరో నెల వరకు రాలేనని రాశాడు. ఒకవేళ అతను మధ్యలో వచ్చినా ఈ లోపల నేను మీకు ఇంకో పని చూపించలేకపోను. జయంతి మౌనంగా ఉండిపోయింది. అసలు రేపు నేను మీరెందుకు రిజైన్ చేశారో కారణం తెలుసుకుంటాను. మీరు చూపించిన కారణం సబబే అయితే నా సెక్రటరీగా చేరిపోదురుగాని. జయంతి మాట్లాడలేదు. బొత్తిగా కలో వాస్తవమో అర్థం కాని పరిస్థితి. ఏం ఇష్టమేనా? నేను మీకు చేయవలసిన పనులేముంటాయి? శేఖరం కొద్దిగా నవ్వి, వచ్చి చూస్తే తెలుస్తుంది, నిజంగానే నా సెక్రటరీగా తీసుకుంటాను అన్నాడు. కానీ అంతా ఆగిపోయింది. అమ్మో, ఇంకేమైనా ఉందా? వనితా విహార్ వాళ్లకు ఇది తెలిస్తే బ్రతకనిస్తారా? అదంతా నాకు వదిలేయండి. ఆమె మనసులో ప్రతీకారం లాంటిది కదిలింది. నిజం, శేఖరం అంటే వాళ్ళందరికీ ఎంత విలువ ఉందో, అతనికి ఎంత పేరు ప్రతిష్టలున్నాయో తనకీ తెలుసు. కానీ ఒక్క షరతు, మీరు వాగ్దానం చేయాలి ఆలోచిస్తూ అంది జయంతి. ఏమిటది?
నాకు ఎప్పుడు ఇంకో ఉద్యోగం దొరికితే అప్పుడు వెళ్ళిపోనివ్వాలి. జయంతి వైపు కాసేపు పరిశీలనగా చూసిన రాజశేఖరం కారు స్టార్ట్ చేస్తూ సరే అన్నాడు. జయంతి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. పోనీ ఇంకో ఉద్యోగం దొరికే వరకు బామ్మకి తెలియకుండా ఉండేందుకు ఇది పనికొస్తుంది అనిపించింది. మరో 5 నిమిషాల్లో కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది. వస్తా, బై బై, రేపు ఉదయం కారు పంపుతాను. కారు స్టార్ట్ చేయబోతున్న శేఖరం హఠాత్తుగా వంగి కారులోంచి దిగి బొమ్మలా నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ నా జ్యోతిష్యం నిజమైందని తిట్టుకోకు అన్నాడు. మరుక్షణంలో కారు వెళ్ళిపోయింది. ఆమె కొయ్యబారిపోయినట్లు నిలబడిపోయింది. ఇది కళ నిజమా అనిపించేటట్లు చేసి వెళ్ళిపోవటం ఇది రెండోసారి. ఆ రాత్రి పడుకుందన్న మాటే గాని జయంతి కంటి మీద కునికే లేదు. ఏమిటిది? జీవితం ఎటువైపు లాగుతోంది? ఏం చేయబోతోంది తను? సుమిత్రాదేవికి రాజీనామా ఇచ్చిన వెంటనే మనసు భయంతో బిగుసుకుపోయిన మాట నిజం. కానీ ఇదేమిటి? ముక్కు మొహం తెలియని శేఖరానికి తను సెక్రటరీగా ఉండటమా? ఇది కళా నిజమా? ఒంటి మీద స్పృహ ఉండే తను ఈ పని చేయబోతోందా? అసలు తను ఏ విషయంలోనూ వేలిపెట్టి చూపించడానికి వీల్లేకుండా అంత జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడే వాళ్ళు అన్ని విధాలా అన్నారే. ఇప్పుడు శేఖరానికి సెక్రటరీగా వెడితే ఇంకేమైనా ఉందా? వేటకుక్కల్లా వెంటబడి తరమరు. జయంతికి భయం కంటే వాళ్ళేం చేస్తారో చూడాలని ఆసక్తి ఎక్కువైంది. అయినా ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? ఇలాంటి విమర్శలన్నీ వస్తాయని శేఖరానికి తెలియదు. తెలియకుండానే తన సెక్రటరీగా ఉండమంటాడా? కారణమేమిటో తెలియదు గాని వనితా విహార్లో మసిలే ప్రతి వ్యక్తికి శేఖరం అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అతని మాట అంటే విలువ ఉంది, గౌరవాభిమానాలున్నాయి. వాళ్ళంతగా అభిమానించే వ్యక్తి దగ్గర తను ఒక నెల కాదు, ఒక రోజు, ఒక గంట కూడా అతని సెక్రటరీగా నిలబడటం వాళ్ళు సహించలేరన్న సంగతి జయంతికి స్పష్టంగా తెలుసు. తెలిసే కావాలనే తను శేఖరం సెక్రటరీగా వెడుతోంది. వాళ్ళు ఒకవైపు నుంచి అణచాలనే ప్రయత్నం చేస్తే భగవంతుడు తనకి మరోవైపు నుంచి మరింత బలంగా ఎదురు తిరిగే అవకాశం కల్పిస్తున్నాడు. వాళ్ళు కాదన్నా, వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేసినా సరే తను మర్యాదగా మరింత విలువగా బ్రతకగలదని వాళ్ళకి నిరూపించాలి. ఒక నెల ఎలాగో శేఖరం దగ్గర అతని సెక్రటరీగా గడిపేస్తే ఈ లోపల అతని ద్వారానే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు. బామ్మకి తన ఉద్యోగం పోయినట్టుగానే శేఖరం దగ్గర జాయిన్ అయినట్లుగానే తెలిసే అవసరం కూడా ఉండదు. చీకట్లో పడుకుని మెళ్ళో ఉన్న ఒంటిపొర గోవర్ధనపు గొలుసును సరిదీసుకుంటూ పైకప్పు కేసి చూస్తూ ఆలోచిస్తున్న జయంతి తల ప్రక్కకు తిప్పి ప్రక్కగా పడుకున్న బామ్మగారి వైపు చూసింది. ఆవిడ నిశ్చింతగా మంచి నిద్రలో ఉన్నట్లు స్థిరంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలే తెలుపుతున్నాయి. జయంతి గుండెల్లో నుంచి నిట్టూర్పు వచ్చింది. తన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక విధంగా ఆవిడకు నిశ్చింతగా ఉంది. మనిషి మరీ భోగభాగ్యాలు పొందకపోతే మానే, కనీసం వేళకి తినడానికి తిండి కూడా లేకపోతే దానికోసం బాధపడటం ఎంత భయంకరం. బయట తను ఎంతైనా కష్టపడుతుంది, ఎలాంటి సమస్యలైనా ధైర్యంతో ఎదుర్కొంటుంది. కానీ ఇంట్లో బామ్మకి లభించిన కొద్ది మనశ్శాంతిని మటుకు తన కంఠంలో ఊపిరి ఉండగా చెదరనివ్వదు. జీవితంలో అడుగడుగున భర్త పోయి, కోడలు పోయి, కొడుకు పోయి, ఆర్థికంగా సంసారం చితికిపోయి ఎన్ని విధాలో బాధలు అనుభవించిన బామ్మ కనీసం ఈ వార్ధక్యంలోనైనా కాస్త నిశ్చింతగా గడిపి తీరాలి. శేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అవుగాక అది తనకు అనవసరం. మనిషిని చూస్తే సభ్యత, సంస్కారం మూర్తిభవించినట్లున్నాడు. అది చాలు తనకి. ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న జయంతి పక్కింటి వాళ్ళ గడియారం 3 కొట్టడంతో ఉలిక్కిపడి మంట పెడుతున్న కళ్ళను మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నం చేయసాగింది. మర్నాడు లేచిందన్నమాటే గాని మనసులో లేదు. రాత్రి వచ్చిన దృఢ నిశ్చయం, ఆలోచనలు చీకటితో పాటే వెళ్ళిపోయినట్లు అనిపించసాగింది. ఈరోజు లేవటమే ఆలస్యమైంది. లేచి ఆ పని ఈ పని చూస్తుండగానే నిన్న జరిగింది కల కాదు, నిజం అన్నట్లు నిరూపిస్తూ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ముందు గదిలో పడుకుని ఉన్న బామ్మగారు మంచం మీద నుంచి తొంగి చూసి, అమ్మాయి, కారు వచ్చిందేమ్మా అంది. ఫంక్షన్స్ జరిగినప్పుడు, పార్టీలు ఇచ్చినప్పుడు చీటికి మాటికి వనితా విహార్ రాజశేఖరం కారు వాడుకోవటం అలవాటే. ఏదైనా దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు, తొందరపడి ఉన్నప్పుడు జయంతి కోసం ఇంటికి కారు వచ్చేది. 2-3 సార్లు అలాంటి సమయాల్లోనే జయంతి ఈ కారులో ఇంటి నుంచి వెళ్ళటం, ఇంటికొచ్చి దిగటం చేసింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా పొద్దుపోతుందా? కారు వచ్చినప్పుడు జయంతికి పని ఎక్కువ ఉంటుందని, ఇంటికి రావటం ఆలస్యం అవుతుందని బామ్మగారికి తెలుసు.
ఈరోజు కూడా అలాగే అనుకుంటూ అడిగింది. లేదు, త్వరగానే వచ్చేస్తాను. కారు చూసి బట్టలు వేసుకోవడానికి సిద్ధమవుతూ అంది జయంతి. శ్యామలమ్మ గారికి చెప్పి వచ్చాను బామ్మ. ఆవిడ పనైపోగానే వచ్చి నీ దగ్గర కూర్చుంటానన్నారు. మాటల్లో పడి మర్చిపోయావు. మందు వేసుకో, బట్టలు వేసుకుని బయటకొచ్చే ముందు బామ్మ దగ్గరగా వచ్చి చెప్పింది. ఆవిడ సరేనన్నట్లు తలూపింది. కారు 15 నిమిషాల్లో శేఖరం ఇల్లు చేరుకుంది. జయంతి వనితా విహార్ సెక్రటరీగా చేరిన వెంటనే శేఖరం బెంగళూరు వెళ్ళిపోయాడు. ఒకవేళ 1-2 సార్లు ఊళ్ళో ఉన్నా అతనికి ఇవ్వాల్సిన కాగితాలు సుమిత్రాదేవి గాని రేఖారాణి గాని తీసుకునేవాళ్ళు. అందువల్ల జయంతికి శేఖరాన్ని చూడటం గాని ఇంటికి వెళ్ళే అవసరం గాని కలుగలేదు. కారు సూర్యకిరణాలున్న గేటులోంచి విశాలంగా ఉన్న ఆవరణని దాటి ఎదురుగుండా కనిపిస్తున్న వరండా ముందుకు వచ్చి ఆగింది. ఇంటి ముందున్న వరండా కిరుపక్కల నుంచి గేటు వరకు అన్ని గులాబీ చెట్లే. రకరకాల రంగురంగులు పొదలుగా ఉన్న గులాబీ చెట్లు, పొడుగ్గా ఉన్న చెట్లకి విరగబూసిన గులాబీలు సన్నగా వీస్తున్న గాలికి అందంగా తలలూపుతూ వయ్యారంగా ఊగుతున్నాయి. ఇంటి ఆవరణలో అడుగు పెడుతూనే కంటికి ఆహ్లాదకరంగా కనిపించిన ఈ వాతావరణం జయంతి మనసులో ఉక్కిరిబిక్కిరిగా ఉన్న ఆలోచనలని కొద్దిగా సడలించేలా చేసింది. జయంతి వరండా దాటి లోపల అడుగుపెట్టింది. హాల్లో మధ్యగా ఖరీదైన సోఫా సెట్టు, వాటి మధ్య టీపాయ్ ఉంది. మూలలకి 4 ప్రక్కల నిలువెత్తు స్టాండులు, వాటి మీద పెద్ద పెద్ద పూల కుండీలున్నాయి. వాటి వైపు చూడగానే వాటిలో ఉన్నవి కాగితపు పూలు కాదని, తాజా పూలని స్పష్టంగా తెలుస్తోంది. నేల మీద సహజంగా ఖరీదైన కార్పెట్ ఉండటానికి బదులు ఏం లేకుండా ఖాళీగా ఉంది. తెలుపు నలుపు కలిసిన పాలరాళ్ళు డైమండ్ ఆకారంలో పేర్చబడి నీడలు తేలుతూ నిగనిగలాడుతున్నాయి. రాజశేఖరం చాలా డబ్బు గలవాడని విన్న జయంతి ఇంటిని దేవలోకంలా ఊహించుకుంది. అక్షరాలు అలా లేకపోయినా నిరాడంబరమైన అలంకరణతో ఇల్లు మంచి హుందాగా కంటికి ఆహ్లాదకరంగా ఉంది. హాలంతా పరిశీలిస్తూ క్షణంసేపు అలాగే నిలబడిపోయిన జయంతికి దారి చూపిస్తూ ఇలా రండి అన్నాడు డ్రైవర్ ఆగి. జయంతి ముందుకు వచ్చింది. హాలు దాటి లోపలికి వెళితే కారిడార్లా ఉంది. దానికి ఎడంవైపు వరుసగా గదులున్నాయి. వాటిలో సెక్రటరీ అన్న బోర్డున్న 2వ గదిని వేలు పెట్టి చూపించి అటు వెళ్ళండి, వారున్నారు అని చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎక్కడా ఏ శబ్దం వినిపించడం లేదు. ఆ నిశ్శబ్దం, ఒంటరితనం చూడగానే వెనుక మిసెస్ వర్మ ఇంట్లో అనుభవం గుర్తొచ్చిన జయంతికి క్షణంసేపు భయంతో ఒళ్ళు జల్లుమంది. పొరపాటు చేశానా? ఇలా రావటం తొందరపాటు కాదు కదా అనిపించింది. ఆకుపచ్చ గళ్ళున్న కర్టెన్ తొలగించుకుని లోపలికి అడుగుపెట్టింది. విశాలమైన గదిలో ఓ ప్రక్కగా టేబుల్, దానికి ఎదురుకుండా కుర్చీలు ఉన్నాయి. టేబుల్ నిండా గుట్టగా పడి ఉన్న కాగితాలు, టేబుల్ ప్రక్కగా చిన్న ర్యాక్, దాని నిండా ఏవో కాగితాల కట్టలు వరుసగా నీటుగా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ ఎదురుకుండా కిటికీ ప్రక్కగా వాలు కుర్చీ. చేతులకు అడ్డంగా ప్యాడ్ పెట్టుకుని శేఖరం ఏదో సీరియస్గా రాసుకుంటున్నాడు. కిటికీలోంచి వస్తున్న గాలికి పొడి పొడిగా ఉన్న అతని జుట్టుతో పాటు మెళ్ళో ఉన్న ఊదా రంగు టై కూడా సన్నగా కదులుతోంది. ఈ లోకమే మర్చిపోయి రాసుకుంటున్న శేఖరం జయంతిని గమనించలేదు. బరబరా ఎక్కడా ఆగకుండా రాసుకుపోతున్న అతన్ని ఆపి తను వచ్చినట్లు ఎలా తెలియజేయాలో ఆమెకు తెలియలేదు. అలాగే నిలబడిపోయింది. రాస్తూ రాస్తూ ఎందుకో అరసెకను ఆగిన శేఖరం ఉలికిపడ్డట్టు తల ఎత్తి చూసి కొంచెంగా కనుబొమ్మలెత్తి, అరే మీరు వచ్చారా, రండి లోపలికి అన్నాడు. జయంతి లోపలికి వచ్చింది. అతని చేతిలో పెన్ను అలా పట్టుకునే టేబుల్ వైపు చూపించి, అవి చూడండి, ఆ గుట్టంతా ఉత్తరాలు, రసీదులు, వాటిని విడదీయండి అంటూ రాసుకోవటంలో మునిగిపోయాడు. జయంతి వచ్చి టేబుల్ ముందు కూర్చుంది. దాదాపు అరగంట గడిచిన తర్వాత రాయటం పూర్తి చేసిన శేఖరం పెన్ను కాగితాలు తీసేసి ప్రక్కనున్న స్టూలు మీద పెట్టి లేచి గోడకున్న బటన్ ఒకసారి నొక్కి జయంతి టేబుల్ దగ్గరగా వచ్చి, చూసారా ఎన్ని ఉత్తరాలో, వాటిలో చాలా భాగం మీరు జవాబులు రాసేయచ్చు. రాసేస్తే నేను సంతకాలు పెట్టేస్తాను. కొద్ది మటుకు, చాలా కొద్దిలేండి, టైప్ చేయాల్సి వస్తుంది. మీకు టైప్ చేయటం వచ్చనుకుంటాను. జయంతి ముఖం ఎర్రబడింది. మొదట సుమిత్రాదేవి కూడా ఇలాగే అడిగింది. ఆ రోజు తనకి ఈ రోజు తనకి ఎంత భేదం? శేఖరం ఆమె మొహం వైపు పరిశీలనగా చూడకుండా ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుంటూ, అదిగో అదంతా నాకొచ్చే పత్రికల లిస్టు. వాటిలో ఏ పత్రికలకి నేను చందాలు కట్టాలో మీరు లిస్టు తయారు చేస్తే నేను డబ్బిస్తాను. మనీ ఆర్డర్ చేసేయచ్చు.
ఇంతలో ఎవరో గదిలోకి రావటంతో జయంతి అటువైపు చూసింది. శేఖరం వెనక్కు తిరిగి చూడకుండానే, నాయర్ కాఫీ టిఫిన్ పంపు ఇద్దరికి అన్నాడు. నాయర్ వెళ్ళిపోయాడు. శేఖరం వాచి చూసుకుంటూ వెనక్కి తిరిగి తన చోటులోకి వచ్చేస్తూ, 10:30 అయింది. 11 గంటలకి కంపెనీ మీటింగ్ ఉంది. నేను వెళ్ళి 1 గంటకి వచ్చేస్తాను అన్నాడు తను రాసి పక్కన పెట్టిన కాగితాలు మరోసారి సరిచేస్తూ. నాయర్ కాఫీ టిఫిన్ తీసుకొచ్చి స్టూల్ మీద పెట్టి దాని దగ్గరగా 2 కుర్చీలు లాగి వెళ్ళిపోయాడు. రండి టిఫిన్ తీసుకుందరు గాని శేఖరం పిలిచాడు. జయంతి క్షణం సేపు తటపటాయించింది. టిఫిన్ ప్లేట్ తీసుకున్న అతను ఏదో ఆలోచిస్తూనే తన కోసం ఆగటం చూసి వెంటనే లేచి వచ్చింది. అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన చురుకుదనం, ఒక నిమిషం కూడా వృధా చేయని తొందర కనిపిస్తున్నాయి. త్వరగా తినటం పూర్తి చేసిన శేఖరం కాఫీ తను పోసుకుని మరో కప్పులో పోసి జయంతి వైపు పెడుతూ, మీరు తొందరపడకండి, నాకంటే అవతల పనుంది అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అంది జయంతి కప్పు తీసుకుంటూ. అతనితో ఉన్నప్పుడు తను తరచూ ఈ మాట తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తోంది. తన మాట చెప్పినప్పుడల్లా అతని పెదవుల మీద చిత్రంగా ఉన్న చిరునవ్వు ఒకటి చిన్నగా కదులుతుంది. ఆ నవ్వు చూస్తుంటే ఆమెకి అదోలా అనిపిస్తోంది. ఆమె చేయవలసిన పనులు చెబుతూనే అతను వెళ్ళిపోయాడు. వెళ్ళబోయే ముందు ఆగి, మీకేదైనా కావాలంటే ఆ బెల్ నొక్కండి, నాయర్ గాని వాసు గాని వస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. గుమ్మంలో తను వచ్చి నిలబడ్డప్పుడు అతను చూడటంతో మొదలైన కాలం అతను వెళ్ళిపోవటంతో మళ్ళీ ఆగిపోయింది. ఆగిపోయిన కాలంతో ఆలోచనలు మళ్ళీ మొదలైనాయి. జయంతికెందుకో తను ఈరోజు చూస్తున్న ఈ శేఖరం పూర్తిగా వేరనిపించింది. బయట కనిపించే అతనికి, ఇంట్లో ఈ కనిపిస్తున్న ఇతనికి ఇంత తేడా ఎందుకుంది? బయట శేఖరాన్ని చూస్తే విలాసంగా కులాసగా కాలం గడుపుతూ హాయిగా తిరిగే మనిషిలా ఉంటాడు. ఇప్పుడు ఇంట్లో కనిపిస్తున్న ఇతను గంభీరంగా కొద్దిగా వయసు పెరిగిన వాడిలా ఉన్నాడు. ఏదైనా ఇలాంటి ఆలోచనలన్నీ తనకు అనవసరం. ఆ రోజు వనితా విహార్కు సెక్రటరీగా వెళ్ళినప్పుడు ఉరకలు వేసి పరుగులు తీసినట్లుగా ఈరోజు అనిపించడం లేదు. తను ఉద్యోగం కోసం వచ్చింది అంతే. రాజశేఖరం ఎలా ఉంటే తనకెందుకు? బయట ఒక మాదిరి, ఇంట్లో ఒక మాదిరి కాదు, గంటకో మాదిరిగా ఉన్నా తనకు సంబంధం లేదు. ఈ ఉద్యోగం చాలా తాత్కాలికం, ఇంకోటి చూసుకునేంత వరకే అంతే అని గుర్తొచ్చిన జయంతికి ఆ పైన ఆలోచించబుద్ధి కాలేదు. ఉత్తరాలు చూస్తుండగానే, ప్రక్కనున్న పత్రికలు తిరగేస్తుండగానే టైం ఇట్టే గడిచిపోయింది. మధ్యలో నాయరు వచ్చి కప్పులు ప్లేట్లు తీసుకెళ్లాడు. జయంతి వైపు కళ్ళెత్తి కూడా చూడలేదు. రాజశేఖరం తిరిగి వచ్చాడు. వస్తూనే చాలా ఆలస్యమైనట్టుంది కదూ అంటూ కోటు విప్పి ప్రక్కనున్న కుర్చీ మీద పడేశాడు. టై ఊడదీసి కోటు మీద గిరాటేశాడు. కుర్చీలో కూర్చుని వెనక్కు వాలి కళ్ళ మీద చేతులుంచుకుని అబ్బా అంటూ, ఆ బెల్ ఒకసారి నొక్కండి అన్నాడు. జయంతి వెంటనే లేచి వెళ్ళి బెల్లు నొక్కింది. తిరిగి వచ్చిన శేఖరంలో ఉదయం వెళ్ళేటప్పుడున్న ఉత్సాహం లేదు. మొహం అలసటగా ఉంది. జుట్టు కొద్దిగా రేగి ఉంది. ఇంతలో నాయర్ వచ్చాడు. అతను వస్తూ ఊరికే రాలేదు. చేతిలో బాత్రూమ్ స్లిప్పర్స్ ఉన్నాయి. వాటిని శేఖరం పాదాల ప్రక్కగా ఉంచి కాళ్ళకున్న బూట్లు మేజోళ్ళు తీసేశాడు. స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయా? భోజనం. జయంతి టేబుల్ దగ్గర నిలబడిపోయి కళ్ళప్పగించుకొని చూడసాగింది. ఇప్పుడే వస్తాను. స్లిప్పర్స్ వేసుకున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే అనేసి బయటికి వెళ్ళిపోయాడు. అతని వెనకనే నాయర్ కుర్చీ మీద పడేసిన కోటు, టై తీసుకుని మరో చేత్తో బూటు మేజోళ్ళు తీసుకుని వెళ్ళాడు. దాదాపు 15 నిమిషాలు అయిపోయిన తర్వాత నాయర్ తిరిగి వచ్చి, అయ్యగారు కూర్చున్నారు, రమ్మంటున్నారు అన్నాడు. ఎక్కడికి? కూర్చుని పత్రిక తిరగేస్తున్న జయంతి కనుబొమ్మలు ముడుస్తూ అంది. భోజనానికి వెనక్కి తిరిగి చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. తను భోజనం చేయని మాట నిజమే, కానీ తనకు అలా అలవాటు లేదే. ఇంకొకళ్ళ ఇంట్లో భోజనం చేయాలంటే జయంతికి ప్రాణం మీదకి వచ్చినట్లు అనిపిస్తుంది. 5 నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి 18 ఏళ్ల కుర్రాడొకడు కర్టెన్ తొలగించి తల మటుకు లోపలికి పెట్టి పిలుస్తున్నారు అన్నాడు. చేసేది లేక చూస్తున్న పత్రిక ప్రక్కన పడేసి జయంతి లేచి వచ్చింది. లోపల ఇల్లు ఇంకా చాలా ఉంది. ఒంటరిగా ఉండే శేఖరానికి ఇంత పెద్ద ఇల్లెందుకో? పోనీ కొంత ఇల్లు అద్దెకిచ్చుకోకూడదు? ఇంట్లో సందడైనా ఉంటుంది. తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది. ఇల్లు అద్దెకిచ్చుకోవాల్సిన కర్మ శేఖరానికేం పట్టింది? మధ్య గోడలకి అక్కడక్కడ తైలవర్ణ చిత్రాలు, పెద్ద పెద్ద గుమ్మాలకి అటూ ఇటూ ప్రతి గుమ్మం దగ్గర పూల కుండీలు, వాటి నిండా పూలు తప్ప ఇంట్లో ఇంకే సామాను కనిపించడం లేదు.
ఇల్లు నిరాడంబరంగా కనిపిస్తూనే ఇంటి యజమాని ఆధిక్యతని, కళ పట్ల తనకున్న ఆసక్తిని నిరూపిస్తోంది. జయంతి వెళ్ళేసరికి శేఖరం డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో వెనక్కు వాళ్ళు కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. జయంతిని చూస్తూనే సరిగ్గా కూర్చుంటూ, త్వరగా రావాలి, చాలా ఆకలేస్తోంది, మళ్ళీ నేను వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు నవ్వుతూ. నవ్వినప్పుడు అతను అచ్చు మొదట కనిపించిన శేఖరం మళ్ళీనే ఉంటాడు. వాసు చేతులు కడుక్కుంటుంది, టవల్ తెచ్చి ఇచ్చి బాత్రూమ్ చూపించు అన్నాడు. ఇందాక రెండోసారి వచ్చి పిలిచిన కుర్రాడు జయంతికి బాత్రూమ్ చూపించాడు. బాత్రూమ్ కూడా ఖరీదైన ఫ్లోరింగ్తో నీటుగా, అందంగా ఉంది. వాష్ బేసిన్ పైన ఉన్న అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబం జయంతికి కొత్తగా కనిపించింది. భోజనం మధ్యలో అతను ఎక్కువ మాట్లాడలేదు. జయంతి తనే సుమిత్రాదేవిని కలిశారా అని అడిగింది. లేదు, ఏమని అడగాలో తోచలేదు. పోనీండి, మీరు అక్కడ ఉద్యోగం వదిలేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలతో పనేమిటి అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. అతను సంభాషణ పెంచలేదు. ఏదో ఆలోచనలో పడిపోయిన అతన్ని మరోసారి కదపటం ఆమెకి ఇష్టం లేకపోయింది. భోజనం పూర్తయిపోతుండగా, 1 గంటలో నేను వెళ్ళిపోతాను, సాయంత్రం వరకు రాను, మీకు చేతనైనంత వరకు చూసి ఇంటికి వెళ్ళిపోండి. డ్రైవర్ ఇంటి దగ్గర ఉంటాడు, మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించేస్తాడు అంటూ లేవబోతూ ఆగి, మీరు ఉదయం కొంచెం త్వరగా వచ్చేస్తే నాకు వీలుగా ఉంటుంది, మళ్ళీ మీరు 3-4 గంటల కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. జయంతి సరేనన్నట్లు తల ఊపింది. వాసు అందించిన ఒక్కపడి తీసుకుంటుండగా, మీ బామ్మగారికి ఎలా ఉంది అని అడిగాడు రాజశేఖరం. ఈరోజు కొంచెం పర్వాలేదు. ఏమిటి సుస్థి? గుండెదడ, అప్పుడప్పుడు నొప్పి కూడా వస్తుంటుంది. డాక్టర్కి చూపించలా? చూపించాను. జయంతి మొహం తిప్పేసుకుంది. డాక్టర్కి చూపించిన మాట వాస్తవమే, కానీ ఆయన రాసిచ్చిన మందులు వాడనే లేదు. మాట్లాడుతూ మొహం తిప్పేసిన జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు అతను. అతని మొహంలో అదేమీ గమనించిన జయంతి బయటకొచ్చేసింది. జయంతి వెంట శేఖరం రాలేదు. దాదాపు అరగంట అయిపోయిన తర్వాత వాకిట్లో కారు చప్పుడు వినిపించడంతో అతను వెళ్ళిపోయాడని ఆమెకు అర్థమైంది. మర్నాడు జయంతి వెళ్ళేసరికి శేఖరం లేడు. అప్పుడే ఏదో పని మీద బయటకు వెళ్ళాడని, ఇప్పుడిప్పుడే రానని చెప్పి వెళ్ళాడని వాసు వచ్చి చెప్పాడు. జయంతి వచ్చి సీటులో కూర్చుంటుండగా ఎదురుగా టేబుల్ మీద పేపర్ వైట్ కింద చిన్న కాగితం గాలికి రెపరెపలాడుతోంది. జయంతి దాన్ని తీసుకుని చూసింది. అందులో ఇలా ఉంది. నేను పని మీద పెడుతున్నాను, భోజనానికి రావటానికి కూడా బహుశా వీలుండదనుకుంటాను. నిన్న మీరు ఉంచిన ఉత్తరాలన్నింటికీ జవాబులు రాసేశాను. టైప్ చేసి ఉంచితే వచ్చి సంతకాలు చేస్తాను. 1 గంటకి భోజనం చేయండి మీరు, నాయర్తో చెప్పి వచ్చాను. రాజశేఖరం. దస్తూరిని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చని ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం. శేఖరం అక్షరాలు త్వరగా రాసినట్టున్న పొందిగ్గా, కుదురుగా ఉన్నాయి. అయితే స్థిరమైన వ్యక్తిత్వం గల మనిషి అనుకోవచ్చా? ఆ రోజు 3 గంటలకల్లా పని ముగించేసుకుని ఇంటికి వచ్చేసింది. ఆ మర్నాడు కూడా జయంతి వెళ్ళేసరికి అతను లేడు, కానీ 1 గంటకల్లా వచ్చేశాడు. భోజనం అయిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు. జయంతి ఆ రోజు వచ్చిన టపా తీసుకుని ఉత్తరాలు విడదీస్తుండగా అతను ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు. ఉత్తరాలు విడదీయటం పూర్తయిన తర్వాత తాను రాసిన కాగితాలు జయంతికి ఇచ్చేసి, ఇది టైప్ చేసి మీరు వెళ్ళిపోండి అని ఆ రోజు టపాలో వచ్చిన పత్రికలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. జయంతి టైప్ చేస్తూ కూర్చుండిపోయింది. అతను మంచి ఇంగ్లీషు రాస్తాడు. అవన్నీ ఏవో స్కీమ్స్, వాటిని గురించి కొన్ని సలహాలు, మిల్లుల గురించి, బ్రాంచీల గురించిను. 4 దాటుతుండగా అతను ఇంకా ఉన్నారా అంటూ వచ్చాడు. అయిపోవచ్చింది. చివరిలో మిగిలిన కొద్ది భాగాన్ని టైప్ చేస్తూ అంది జయంతి. నాయర్ కాఫీ టిఫిన్ తెచ్చిచ్చాడు. ఇద్దరూ కలిసి తీసుకున్నారు. తర్వాత జయంతి ఇంటికి వచ్చేసింది. శేఖరం క్లబ్కి వెళ్ళిపోయాడు. భయపడుతూ శేఖరం సెక్రటరీగా చేరిన జయంతికి రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. చూస్తుండగానే రోజులు వారాలుగా తిరిగిపోతున్నాయి. జయంతికి దాదాపు ఒకే రకం కార్యక్రమం. ఉదయం వెళ్ళటం, పనైపోగానే సరాసరి ఇంటికి వచ్చేయటం. తను అతని సెక్రటరీగా చేరినట్టు వనితా విహార్ వాళ్ళకి తెలిసిందో లేదో జయంతికి తెలియనే లేదు. శేఖరం మళ్ళీ ఆ ప్రసంగమే ఎత్తలేదు. నెలకి దాదాపు 15 రోజులు అతను ఊళ్ళోనే ఉండడు. ఎప్పుడు ఏ బొంబాయో, మద్రాసో, బెంగళూరో వెడుతూనే ఉంటాడు. ఊళ్ళో లేనప్పుడు వెళ్లే ముందు జయంతికి పనేం చేయాలో చెప్పి పెడతాడు. ఒకవేళ అంతగా అవసరమైతే ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరాలు కూడా పక్కా వ్యాపార సరళిలో ఉంటాయి. చివరి మటుకు మీరు కులాసాగా ఉన్నారని ఆశిస్తాను అనే వాక్యం మటుకు ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ భయం పోయి
ఒక విధంగా జయంతికి నిశ్చింతగా అనిపించసాగింది. మొట్టమొదటిసారి జీతం ఇవ్వవలసినప్పుడు ఆ రోజు రేపు ఫస్ట్ అనగా శేఖరం బెంగుళూరు వెళ్ళిపోతున్నాడు. వెళ్లే ముందు జయంతి చేయవలసిన పనులన్నీ వివరంగా చెప్పి జేబులోంచి కవర్ తీస్తూ, ఇది మీ జీతం, రేపు నేను ఊళ్ళో ఉండను కదా అన్నాడు. ఎంత అని జయంతి అడగలేదు, అతను చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే 300 ఇదేమిటి? ఆశ్చర్యంతో జయంతి కళ్ళు పెద్దవైనాయి. వనితా విహార్ వాళ్ళు 300 ఇస్తున్నట్లు సంతకం పెట్టించుకుని 150 ఇచ్చేవారు. అది కూడా ఫస్ట్కి కాదు. ఏ మొదటి వారం అయిపోతుండగానో ఈ లోపల 1-2 సార్లు జయంతి గుర్తు చేయాల్సి వచ్చేది. ఆ మర్నాడు బుట్ట నిండా బత్తాయిలు, డాక్టర్ గారు రాసిచ్చిన మందులు ముందు పెట్టిన మనమరాల్ని కోపంగా చూస్తూ, రూపాయి అర్థం మిగిలితే దాచుకోక ఇలా తగలేయమని ఎవరు చెప్పారు నీకు అన్నారు బామ్మగారు. నువ్వు ఊరుకో బామ్మ, నేను మరీ అంత కష్టపడిపోవటం లేదులే. ఇదిగో ఈ పళ్ళరసం తప్పకుండా తాగు, మందులు వేసుకో, అశ్రద్ధ చేయక, ఇప్పటికే ఆలస్యమైంది అంది. ఆ రాత్రి పడుకున్నప్పుడు కృతజ్ఞతతో మనసులో భగవంతుడికి నమస్కరిస్తుంటే జయంతి కళ్ళ ముందు శేఖరం మొహం కదిలింది. రాజశేఖరం పోస్టు అంతటిలోనూ జయంతి దృష్టిని ఆకర్షించేవి ఇన్విటేషన్లు. అవి రకరకాలు, రోజుకు కనీసం 3-4 ఉంటాయి. సంగీత సమ్మేళనాలు, సాహిత్య సభలు, డిన్నర్ పార్టీలు, టీ పార్టీలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు, క్రికెట్ మ్యాచ్లు అన్నీ రకరకాలుగా ఉంటాయి. శేఖరం చాలా వాటిని చూసి ప్రక్కన పడేస్తాడు. ఆ పడేసిన వాటిలో జయంతి తనకు కావలసిన వాటిని, ముఖ్యంగా డ్యాన్సులని, నాటకాలవి తీసి పక్కన పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లేది. అలా తీసుకెళ్లిన వాటితో సునంద తను కలిసి వెళ్లేవాళ్ళు. మీ కొత్త ఆఫీసర్ చాలా పలుకుబడి కలవాడిలా ఉంది అనేది సునంద. ఆఫీసర్ అనుకో అతన్ని అనేది జయంతి. ఏం, ఆఫీసర్లలో ఉండే అధికారం, డాబు దర్పం అతనిలో లేవు. ఓహో, అయితే ఏమనమంటావు మరి నవ్వుతూ అనేది సునంద. నాకు తెలియదు. పోనీ నా థ్యాంక్స్ చెప్పు. మంచిదానివే. అసలు నేను ఈ ప్రోగ్రామ్స్కి వెడుతున్నట్టు ఆయనకు తెలియనే తెలియదు. ఏం, తెలిస్తే ఒప్పుకోడా? అదేం కాదు, ఏమీ అనడనుకుంటా, కానీ నాకు ఇష్టం లేదు. ఎంత వయసు ఉంటుంది ఆయనకి హఠాత్తుగా అడిగింది సునంద. ఏమో నాకు తెలియదు. ఎందుకు? ఆయన పేరు చెప్పినప్పుడల్లా నీ మొహం అదో మాదిరిగా అయిపోతుందిలే అందుకు. చీచి, జయంతి మొహం ఎర్రబడింది. సునంద పకపక నవ్వింది. శేఖరం లేడు. బొంబాయి వెళ్ళి దాదాపు 10 రోజులవుతోంది. జయంతి ఆ రోజు మామూలుగా వచ్చి ఆఫీసు గదిలో కూర్చుని ఉత్తరాలు తెరిచింది. ఉత్తరాలన్నింటితో పాటు తన పేరు మీద ప్రత్యేకంగా ఓ కవరుంది. అవసరమైన పనులేమైనా ఉంటే వాటికి అనుగుణంగా ఏ చర్యలు తీసుకోవాలో సూచిస్తూ శేఖరం అప్పుడప్పుడు ఇలా రాయటం అలవాటే. జయంతి కవరు తెరిచి చూసింది. అందులో ఇలా ఉంది. జయంతి, ఎల్లుండో ఆవులెల్లుండో నీ పుట్టినరోజని ఆ రోజు సెలవు ఇమ్మని నువ్వు అడిగినట్లు జ్ఞాపకం. ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహితులతో పాటు అలా సరదాగా షాపుకు వెడితే అక్కడ ఓ మంచి చీర కనిపించింది. నాకది చూస్తూనే చాలా నచ్చింది. నీకు కూడా బాగుంటుందనుకుంటూ ఆ చీరని ఈరోజు విమానంలో పార్సిల్ ద్వారా పంపిస్తున్నాను. దాని రసీదు ఈ కవర్లో పెట్టి పంపిస్తున్నాను. ఈ రసీదు తీసుకెళ్లి బషీర్బాగ్లో ఉన్న ఎయిర్లైన్స్ వాళ్ళకి చూపిస్తే నీకు చీర ఇస్తారు. నువ్వే వెళ్ళి తెచ్చుకో. పరిచయస్తులకి, బాగా తెలిసిన వాళ్ళకి, దగ్గర స్నేహితులు అని భావించే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం సహజంగా అందరికీ అలవాటే అయి ఉంటుంది. దీన్ని గురించి ఏవేవో ఊహించగా, పెద్దగా ఆలోచించగా పుట్టినరోజుకి చీర కట్టుకుని సరదాగా కాలం గడుపు. ఇట్లు రాజశేఖరం. జయంతి తన కళ్ళని తనే నమ్మలేక ఉత్తరాన్ని తిప్పి తిప్పి 4 సార్లు చదివింది. చదువుతుండగానే మొహం ఎర్రబడింది. బహుమతులు ఇవ్వటం అనేది అతనికి అలవాటు ఉండవచ్చు. అది అతనికి సామాన్యం కావచ్చు. కానీ అలా తీసుకోవటం తనకు అలవాటు లేదే. ఈ సంగతి శేఖరానికి ఎలా తెలుస్తుంది? తెలిసేదేముంది, రసీదు ప్రక్కన పడేసి ఎయిర్లైన్స్కి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఆ చీర అక్కడే ఉంటుంది. కానీ జయంతికి ఎందుకో ధైర్యం చాలలేదు. అతనంతగా ఊపిరి సలపని పనుల్లో ఉండి కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని కావాలని పంపాడు కదా. ఇలాంటి ప్రత్యేకత కోసమేగా తను ప్రతిక్షణం బాధపడేది. జయంతి మర్నాడు చీర తెచ్చుకుంది. ఇంటికి వస్తూనే శేఖరానికి అంతగా నచ్చిన చీర ఏమిటబ్బా అనుకుంటూ ఆత్రంగా విప్పి చూసింది. చూస్తుండగానే మడత విప్పగానే ఆ చీర జయంతి మనసుని దోచేసుకుంది. లేత గులాబీ రంగులో, అంచు దగ్గరగా 4 వేళ్ల వెడల్పున ఆకుపచ్చ రంగులో సన్నటి తీగలు, ఆకులు ఉన్న లేసు
సున్నితంగా చక్కటి పనివాడితనాన్ని చూపిస్తోంది. పల్చగా మెత్తగా గుప్పెట్లో మిడిపోయేలా ఉన్న ఆ చీరను కట్టుకోవడానికి ఇంకో రోజు ఆగాలంటే జయంతి మనసు ఆగలేదు. చీర విప్పి పరీక్ష చేస్తుండగా దాని మడతల్లోంచి కార్డు ఒకటి జారి జయంతి పాదాల దగ్గర పడింది. జయంతి దాన్ని వంగి తీసి చూసింది. పుట్టినరోజు శుభాకాంక్ష తెలిపే కార్డు. కార్డు మీద కనిపిస్తున్న అందమైన సరస్సులో చక్కటి నావ హంసాకారంగా ఉన్న ఆ నావలో వెనక్కు జారిగెలబడి రాజకుమార్తెలా టీవీగా కూర్చుని దూరంగా ఎక్కడికో పరధ్యాసగా చూస్తున్న అందమైన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎదురుకుండా చుక్కాని దగ్గర వంపులు తిరిగి బలంగా ఉన్న శరీరంతో అమ్మాయి వైపే పరీక్షగా చూస్తున్న అబ్బాయి. జయంతికెందుకో చీర కంటే ఆ కార్డు మరీ నచ్చింది. కార్డు తిప్పి చూస్తే వెనుక పుట్టినరోజు శుభాకాంక్షలతో రాజా అని ఉంది. రాజా. జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. ఒకసారి ఎప్పుడో ఆప్తులు, దగ్గర వాళ్ళు రాజా అని, పరిచయస్తులు, దూరంగా తెలిసిన వాళ్ళు శేఖరం అని పిలుస్తారని అతను చెప్పినట్లు జ్ఞాపకం. అయితే తను ఆప్తురాలా? పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు మామూలు కంటే హుషారుగా లేచిన జయంతి బామ్మ చెప్పిన ప్రకారం బుద్ధిమంతురాలిలా తలంటి పోసుకుని కొత్త చీర కట్టుకుని దేవుడికి నమస్కారం చేసింది. ఆ తర్వాత వంగి బామ్మ పాదాలకి నమస్కారం చేసి లేవబోతుండగా టపుమ్మని తల మీద నీళ్లు పడటంతో బామ్మ అంటూ కంగారుగా తలెత్తబోయిన మనుమరాల్ని ఆవిడ చప్పున దగ్గరగా లాక్కుని గుండెలకు అదుముకుంటూ, ఈ సంవత్సరమైనా నువ్వో ఇంటిదానివైతే అన్నారు. జయంతి మాట్లాడలేకపోయింది. జయంతి ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా సునంద ఇంటికెళ్ళింది. సునందకి జయంతికి మధ్య వయసులో 10 సంవత్సరాలు తేడా ఉంది. ఒక్కొక్క పరిస్థితుల్లో స్నేహానికి వయసుకి సంబంధం అక్కర్లేదు అనిపిస్తోంది. సునంద వాళ్ళు కొద్ది రోజులు జయంతి ఇంటి ప్రక్కనే ఉండి వెళ్లారు. ఇంటి ప్రక్కనున్నప్పుడు కొద్దిగా కలిగిన పరిచయం. సునంద వాళ్ళు ఇల్లు మార్చేసి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత స్నేహంగా స్థిరపడిపోయింది. జయంతికి బామ్మ తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనిపిస్తే అది సునంద ఒక్కతే. సామాన్య కుటుంబంలో పుట్టిన సునంద అతి సామాన్యమైన చదువుతో ముగించేసుకుని సాధారణంగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చేసింది. భర్తకు వచ్చే జీతంలో ఇల్లు పొదుపుగా గడుస్తుంది. 2 పిల్లలున్న సునందకి ఈ బరువు చాలదన్నట్లు రాయిలా తిరుగుతున్న అత్తగారికి పక్షవాతం వచ్చి మంచం మీద పడింది. ఇన్ని చిరాకుల్లో బ్రతికంటే ఎటువైపు నుంచి ఏ ఆకర్షణ లేకపోయినా ఇంట్లో అడుగడుక్కి సంసారంలో అన్ని విధాల పరీక్షలు ఎదురవుతున్నా సునంద మొహం మీద చిరునవ్వు చెదరదు. మనం ఎంతవరకు అర్హులమో అంతవరకే మనకు భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఆ పైన దొరకాలనుకోవటం దురాశ, కావాలని కోరుకోవటం, భగవంతుణ్ణి ప్రార్థించటం మూర్ఖత్వం అంటుంది సునంద. జీవితాన్ని గురించి సునంద చెప్పే సత్యాలెందుకో జయంతికి చాలా బాగా నచ్చుతాయి. ఒక్కోసారి ఇన్ని తెలిసిన మనిషి ఇలా మామూలుగా ఉండిపోయిందే అనిపిస్తుంది. సునందకి కూడా అప్పుడప్పుడు జయంతితో మాట్లాడుతుంటే తన కష్టాలు తీర్చుకోగల శక్తి తనకు లభించినట్లు, కొంచెం మనశ్శాంతి దొరికినట్టు అనిపిస్తుంది. ఎడారిలో ఉన్న ఈ జీవితంలో నువ్వు నిజంగా నాకు ఓయాసిస్సువి జయంతి అంటుంది సునంద. చాచా, నేను నీలాంటి దాన్నే, అలా అనకు ఎర్రబడిన మొహంతో అనేసేది జయంతి. తనకి దొరికినంతలో, అవకాశం ఉన్నంతలో, తనకి లభించిన సంతోషంలో సాధ్యమైనంత వరకు సునందకి పంచడానికే ప్రయత్నం చేస్తుంది జయంతి. జయంతి అలా చేసే వాటిల్లో సునందని తన వెంట సినిమాలకి తీసుకువెళ్ళటం ఒకటి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.